పరిశుద్ధ గ్రంథం నుండి రోమాపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చాలు. అపోస్తలుడైన పౌలు గారు చాలాసార్లు నేను మీకు ఈయన గురించి పరిచయం చేయటం జరిగింది. ఈ రోమా సంఘాన్ని పరిశుద్ధతతో నింపాలని ఒక లక్ష్యం ఏంది. వాళ్ళు ఎలా పడితే అలా జీవించటానికి ఇష్టపడేవాడు కాడు. అర్థమవుతుందా? అనుక్షణం వారిని గమనిస్తూ వారిలో ఉన్న ప్రతి లోపాన్ని సరిదిద్ది ఆధ్యాత్మికంగా బలపరచాలనుకుంటున్నాడు పౌలు గారు. అలాగనే నేటి సంఘాలలో సేవకులు ఈ పౌలు గారి ధ్యేయం ఎంతమంది కలిగి ఉన్నారు? సంఘ బిడ్డలు చర్చికి వస్తే చాలు, కానుకిస్తే చాలు అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఆధ్యాత్మికంగా ఎదగాలి, వారికున్న స్థితి గతి ఏమిటో కనుక్కొని దాన్ని బట్టి వాక్యాన్ని ప్రకటన చేసి సరిదిద్ది క్రీస్తులో స్థిరపరచాలనే ఆలోచన పౌలు గారికి తప్ప నేటి సేవకులకు ఎంతో కొంతమందికే ఉందని నేను చెప్తున్నాను. ఈ మధ్యాహ్నమున ఒక శ్రేష్ఠ సంగతిని ఎత్తి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమిటంటే, ఈ రోమా సంఘం శ్రమలు వస్తుంటే శ్రమలలో ఓర్పు కలిగి ఉండండి అని నేర్పిస్తున్నాడు. ఏమి నేర్పిస్తున్నాడు? శ్రమలలో ఓర్పు కలిగి ఉండండి. ఆ ఓర్పు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిద్ది అంటే మరలా పరీక్షలోకి తీసుకెళ్ళిద్ది. చిత్రం ఉందో చూడండి ఈ మాట. శ్రమలకే తట్టుకోలేకపోతే శ్రమ అంట మరలా మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? పరీక్షలోకి తీసుకెళ్తుందంట. జాగ్రత్త. అంటే శ్రమ పడిన వారిని, ఎవరు నిజంగా శ్రమ పడ్డారో వారికి పరీక్ష. అర్థమవుతుందా? మేము కూడా శ్రమ పడ్డామండి, కష్టపడ్డామని పై మాటలు చెప్పుకునేవాళ్ళు కాదు. నిజంగా చదువుకునేవాడికి పరీక్షలు, ఎగ్జామ్ ఎలా ఉంటుందో దేవుని సంఘం కొరకు పాటుపడే ప్రతి ఒక్కరికి, నాయకులకైనా, మాకైనా, సంఘానికైనా పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షను దాటుకొని వెళ్ళాలంటే మనకేం ఉండాలంటాడు? నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ. ఫుట్ నోట్లు ఏం రాశాడు చూడండి నిరీక్షణ దగ్గర. ఫుట్ నోట్లో 2 అని ఉందా? శీలము అంటే క్యారెక్టర్. శ్రమ మనలను పరీక్షలోకి తీసుకెళ్ళాలి. పరీక్ష మనల్ని ఏం చేసిద్దంటే మన అసలు క్యారెక్టర్ని నిలబెడుతుంది. చప్పట్లు కొట్టి కనపరచండి ఒకసారి గట్టిగా అందరూ. శ్రమ ఉండాలా, శ్రమలో పరీక్ష ఉండాలా. ఈ శ్రమ పరీక్ష కలిసి మనల్ని, మన క్యారెక్టర్ని ఏం చేస్తాయి అంటే డిసైడ్ చేస్తాయి. అర్థమవుతుందా? నువ్వు మంచిగా ఉంటావో చెడ్డగా ఉంటావో ఈ శ్రమలు, ఈ పరీక్షే ఏమని నిన్ను డిసైడ్ చేస్తాయి. జాగ్రత్తగా వినండి. నిరీక్షణ గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని అన్నాడు. నిరీక్షణకు ఇంగ్లీషులో హోప్ అని ఉంది. బాబు ఏంటంట? హోప్ అంటే ఆశలు. నిరీక్షణ అంటే ఎదురు చూపు. మన ఎదురు చూపు ఏంటి చెప్పండి?
మనం ఎందుకు భక్తి చేస్తున్నాం? మరి మాకు చెప్పు. దేనికి? దేవుని రాజ్యం కోసం. మన నిరీక్షణ దేనికోసం? మన ఎదురు చూపులు, మన హోప్, మన నిరీక్షణ దేనికోసం అంటే దేవుని రాజ్యం కోసం. ఇదిగో ఇలా వరదలు ఉండవు, ఇలా అధిక వేడి ఉండదు, ఇలాంటి చలి ఉండదు. అక్కడ ఒకే రకమైన వాతావరణం, ఆరోగ్యకరమైన వాతావరణం. స్వార్థప్రియులు లేని రాజ్యం అది. కుట్ర కుతంత్రాలు లేని రాజ్యం అది. ఆ ప్రేమ సామ్రాజ్యంలో మనం నివాసం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అంటే ఏం చెప్పాను? ఎదురు చూపులు చెప్పాలి. రైతు పంట వేసుకొని ఆ పంట కోసం ఎదురు చూపులు చూస్తాడు, నిరీక్షణ అంటారు. దానికోసం ఎంత ఓర్పుతో, ఎన్ని పరీక్షలు వచ్చినా నిలబడి పంటను కోస్తాడు. మనం కూడా కొంత నిరీక్షణ కలిగి ఉండాలి. ఇంకా అయిపోయింది అమ్మాయి సీన్ అంటారు కొంతమంది. ఎదురు చూచి 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 ఇక నాకు నిరాశ వచ్చేసింది, ఇంక నేను వెయిట్ చేయలేను అని చాలామంది తొందరపడుతుంటారు. బైబిల్ చెప్తుంది, శ్రమ పడినోడికి పరీక్ష ఉంటుంది, పరీక్ష ఉన్నవాడికి నిరీక్షణ వస్తుంది. అంటే క్యారెక్టర్. మనకి క్యారెక్టర్ లేదు అంటున్నాడు ప్రభు ఈరోజు. క్యారెక్టర్ లేకుండా మనం పాడుకోవటం, క్యారెక్టర్ లేకుండా మనం ఆరాధించటం, క్యారెక్టర్ లేకుండా రొట్టె విరవటం, రొట్టె తీసుకోవటం, అది ఎవరికి ప్రమాదం? నాకనండి, మనకనమాకండి, నాకు అనండి. నాకు ప్రార్థన చేసుకోకుండా ఎవడు పరిశుద్ధపరచబడడు. ప్రార్థనలో గడపకుండా దేవుని శరీరాన్ని మనం భుజించకూడదు. సరి చేసుకోకుండా మన ప్రవర్తన, మన క్యారెక్టర్ ఏమిటో మనం సరి చేసుకోకుండా తినకూడదు అసలు. అదే అంటున్నాడు, నీకు అసలు శ్రమ అనుభవమే లేదు, దేవుని కొరకు శ్రమపడే అనుభవమే లేదు, సంఘం కొరకు శ్రమపడే అనుభవమే లేదు, ఎప్పుడు మానుకుందామా అనే ఆలోచన ఉందనుకో, నీకు శ్రమ అనుభవం లేదు. రెండవది, పరీక్ష అనుభవం అసలు లేదు. శ్రమ ఉంటే కదా నీకు పరీక్ష, పరీక్ష ఉంటేనే కదా నీకు నిరీక్షణ, ఆ ఎదురు చూపులు. భక్తుడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తాడు, రైతు పంట కొరకు ఎదురు చూస్తాడు, ఉద్యోగస్తుడు జీతం కొరకు ఎదురు చూస్తాడు, కాలేజీ పిల్లలు ఎగ్జామ్స్ కొరకు ఎదురు చూస్తారు. నిజంగా చదువుకునేవాళ్ళు, నిజంగా చదివేవాళ్ళు బాగా పాస్ అవ్వాలి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి అనే ప్లాన్ ఉన్నవాళ్ళు దేన్ని పట్టించుకోరు. భక్తుడు కూడా దేవుని రాజ్యం కొరకంట నిరీక్షణ, క్యారెక్టర్ని కాపాడుకుంటూ శీలం అన్నాడుగా. ఇక్కడ ఏం రాశాడు బైబిల్లో? నిరీక్షణ అనే పదం దగ్గర శీలము. శీలం అంటే క్యారెక్టర్. క్యారెక్టర్ లేకుండా ఏంటయ్యా నువ్వు తినేది శరీరం? ఏమ్మా, క్యారెక్టర్ లేకుండా ఏం శరీరం తింటావు? ప్రభు శరీరాన్ని ముట్టుకునే అర్హత మనకుందా? చాలామంది భక్తి పరులు ఇక్కడ ఉన్నారు. ఉపవాసం ఒకటి ఉంటాం, ప్రార్థన అయిపోయిన దాకా తిననని తీర్మానాలు బాగానే చేసుకుంటారు, కానీ క్యారెక్టర్ లేదు. అంత కుళ్ళబోతు రకాలే. క్యారెక్టర్ లేని వాళ్ళు ఎంత ఉపవాసం ఉంటే ఉపయోగం ఏముంది? ఏది నీకు క్యారెక్టర్? ఏది? ఈ ఒక మాట చాలు అనుకుంటున్నా. నిరీక్షణ కలిగి, ఏం కలిగి? నిరీక్షణ కలిగి శ్రమలయందు మనం అతిశయపడాలి. ఇన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుని రాజ్యం కోసమే. కాబట్టి నాకేం కాదు, నేనేమైపోను. ఎంత వరద వచ్చినా, ఎంత ముంపు వచ్చినా, ఎంత వేడొచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా అది
ఏమండి, ఎత్తైన లోతైన, ప్రధానులైన దూతలైన, కరువైన ఖడ్గమైన, క్షామమైన క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపలేవు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. నిజంగా ద్రాక్ష తీగను చూసారా మీరు ఎప్పుడన్నా? ద్రాక్షకాయలు తినటం తెలుసు కానీ, ద్రాక్ష రసం తాగటం తెలుసు కానీ, ద్రాక్ష తీగను చూసారా మీరు ఎప్పుడన్నా? ఏమిటి? తీగను చూడలేదు ఎప్పుడు? ఏమిటంట ద్రాక్ష తీగకున్న స్పెషల్ ఏంటి? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. అసలు మనకు ఎంత గొప్పదని ఇచ్చాడంటే, మనం దేంతో పోల్చాడు? తీగలతో పోల్చాడు. ఏంటి స్పెషల్? అంతటి బరువైన గెల కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? తీగ మీద ఆధారపడి ఉంటుంది. తీగ కట్టయితే ద్రాక్ష ఆ గెల ఊడి పడిపోద్ది. కొన్ని నక్కలు అందుకోవాలని ప్రయత్నం చేస్తాయి అంట, నక్కకి ఫలితం ఉండదు. ఆ తీగకు ఆ గెల ఉన్నంత కాలం సేఫ్. ఇప్పుడు ఆ గెల, ద్రాక్ష గెల, తీగ దేనికంటూ కట్టబడి ఉన్నాయి? ద్రాక్షవల్లికి. నిజమైన ద్రాక్షవల్లి ఎవరు? యేసు. ఆయన లేకుండా తీగ లేదు, తీగ లేకుండా ద్రాక్ష గెల లేదు. ఒక రైతుకు నిరీక్షణ ఉంది, పంటేసే రైతుకి నిరీక్షణ ఉంది. ఒకవేళ తీగ ఎండిపోతే, తీగ ఎండిద్దా, ద్రాక్ష వల్లి ఎండిద్దా? తీగ ఎండింది అనుకో, గెల ఉంటుందా? అంటే ఇప్పుడు ద్రాక్ష తీగలు ఎవరు అన్నారు? నేను. చెప్పండి ఎవరు? మీకు మీరే ఓన్ చేసుకోండి, మనం అనమాకండి ఎప్పుడు. నేను, ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకోండి. ద్రాక్ష తీగ నువ్వైతే నీ మీద ఎన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయో చూడు. నీ మీద ఎన్ని జీవితాలు, ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయో చూడు. నువ్వే ఎండిపోతే, ఎన్నో వస్తాయి మన జీవితంలోకి. మనతో ఏదో సరదాగా మాట్లాడారని చెప్పి మనం ఎండిపోకూడదు. మనం లేదో పొగిడారని చెప్పి పైనుంచి దూకి కాళ్ళు ఎరగ తీసుకోకూడదు. హీరోలాగా ఉన్నావు, చిన్న అబ్బాయిలో దూకుతాడు ఈ డాబా నుంచి ఆ డాబా మీద, కానీ ఎండిపోతాం. నీ మీద చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. నువ్వే ఎండిపోతే, నువ్వే పడిపోతే, నువ్వే చెడిపోతే, నువ్వే క్యారెక్టర్ లేకుండా ఉంటే ఎన్ని ద్రాక్ష గేలలు రాలి కింద పడతాయో. అర్థమైందా ఈ మాట మీకు ఇప్పుడైనా? ఎవరు సార్ నువ్వు? ఎవరు నువ్వు? ద్రాక్ష వల్లివా, తీగవా? గట్టిగా చెప్పండి. ఈగలా, తీగలా? ఈగల, తీగల? శ్రేష్టమైన వర్డ్ మనకు పెట్టాడు బాబాయ్. ఆయన లేపు ఒకరు వింటున్నారా? ద్రాక్షవల్లి ఆయన, తీగలు మీరు. తీగ ఎండిపోవచ్చా? తీసివేయబడితే కాయలు ఉంటాయా? మాట్లాడాలి మీరు. అందుకే హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు అబ్రహాం గారు పాట కూడా అందించారు మనకి. జస్ట్ పల్లవి మనం పాడుకుందాం, చూడండి. చప్పట్లు కొట్టండి అందరూ, చప్పట్లు. కొట్టాలి చప్పట్లు.
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. పాడదాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. పట్టాలి. గ్లోరీ. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. అతికాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, ఈ ప్రేమకునే పత్రికగా. అతికాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, ఈ ప్రేమకునే పత్రికగా. శిథిలమై ఉండగా నేను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నేను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా. ఇక్కడ శిథిలమైపోయాడు. ఏమని రాసుకొచ్చాడు? భక్తుడు ఎట్లున్నాడంట? శిథిలమైన స్థితిలో ఉంటే నీ రక్తం ఇచ్చి నన్ను కడిగా. ఇప్పుడు యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే కడుగుతుంది. ఆ ద్రాక్ష తీగ ఎండిపోతే ద్రాక్ష గెలవలు లేవు, ద్రాక్ష కాయలు లేవు. భక్తుడు కూడా నిరీక్షణ లేకపోతే, అంటే క్యారెక్టర్ లేకపోతే ఎండిపోతావు, శిథిలమైపోతావు, పాడైపోతావు. నీకు క్యారెక్టర్ ఉండాలా. అమ్మో సరే మీరు అట్టుండండి, మీ భర్తను అడుగుతాను. బాగా లోకంలో పిచ్చి పిచ్చిగా తిరుగుతూ వ్యభిచరించుకుంటూ తిరుగుతున్న ఒక ఆవిడతో నీ భార్యని పంపిస్తావా? ఎందుకు పంపివు? ఆ అమ్మాయి తిరుగుబోతుంది, క్యారెక్టర్ లేనిది కాబట్టి నీ భార్య కూడా చెడిపోయిద్దని పంపియు. లోకంలో తిరిగే మనకే కుటుంబ పరిస్థితులు బాగుండాలని కోరుకుంటామే. మరి దేవుని బిడ్డలుగా మనం
క్యారెక్టర్ని కోల్పోతూ ఉంటే, అంటే శీలం, నిరీక్షణ కోల్పోతూ ఉంటే ప్రభు ఒప్పుకుంటాడా? ఎండిపోతున్నావు, ఆత్మీయంగా ఎండిపోతున్నావు, శిథిలమైపోతున్నావు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు ఎండిపోతున్నారు, కాయలు లేకుండా చేస్తున్నారు. మీరు ఎండిపోతే జనం ఉండరు. మీరు శిథిలమైపోతే కూర్చోటానికి రావటానికి ఉండరు. ఇదిగో ఒక మందిరం లేకపోతే ఒక కట్టడం చాలా చక్కగా ఉంటేనే కూర్చోగలుగుతాం. శిథిలమైపోతే నిరీక్షణ. పాఠం పేరు ఏమిటంటే నిరీక్షణ లేకపోతే. ఏం లేకపోతే? ఒక 3 సంగతులు మీకు నేను చెప్తాను, కొంచెం ఓపికగా వినండి. ఎదురు చూపులు లేకపోతే, దేవుని రాజ్యం కోసం, దేవుని కోసం నువ్వు ఎదురు చూడకపోతే, ఆ నిరీక్షణ నీకు లేకపోతే, ఆ ఆశ నీకు లేకపోతే ఎండిపోతావు, శిథిలమైపోతావు. దేవుని కోసం ఎదురు చూపులు లేవు. దేవుడి దగ్గర పొగరు చూపించి కొమ్ములు దులిపావనుకో, ఆయనకి తెలుసు ఇంకా ఎంత ఏడిపియాలో, ఇంకా ఎంత నలగొట్టాలో తెలుసు ఆయనకి. చచ్చిపోయిందాక మనం ఆయన చేతిలో కీలుబొమ్మలమే. నువ్వేందో అనుకుంటున్నావు, ఈరోజు రెండు కార్యాలు జరగగానే గట్టెక్కావు అనుకో, మాకు మళ్ళీ ఆ గట్టుని వరద ప్రవాహంతో తెగ్గొట్టిస్తాడు. 200 మంది అంట చనిపోయింది. మనవాళ్ళు అయితే కట్టలు తెగిపోయి ప్రవాహాలై చాలామంది చనిపోతున్నారు. చూడండి, యోబు గ్రంథం తీయండి ఒకసారి, 4వ అధ్యాయము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యం చదవండి ఒకళ్ళు. 4వ అధ్యాయం 6వ వాక్యం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చూడండి, నిరీక్షణ లేకపోతే, ఓ క్రైస్తవుడా, నీకు నిరీక్షణ లేకపోతే బైబిల్ చెప్తుంది ధైర్యాన్ని కోల్పోతావు. ఏం కోల్పోతావు? అందుకే దేవుడు నిరీక్షణ పెట్టింది. దేవుని కోసం ఎదురు చూడటంలో ఉన్న బలం బైబిల్లో ఉంది కదా, యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందుతారు. ఆయన కోసం ఎదురు చూపులు, హోప్, నిరీక్షణ నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. నిన్నటి రోజు ఏమో అనుకున్నామంటే, ఇక్కడోళ్ళు ఫోన్ చేశారు, అక్కడోళ్ళు ఫోన్ చేశారు, సంఘాలోళ్ళు. పోనీలయ్యా పాస్టర్ మంది, పోనీ నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం, పోస్ట్ ఒకటి పెట్టి అంది. ఓ పక్కనేమో నిరీక్షణ లేని ఆలోచన, ఇంకో పక్కనే వర్షం ఇదేం చేసిద్దిలే, ఇంకో పక్కన దేవుని ఆత్మ బలపరుస్తూ ఉన్నాడు. ఓ పక్కన నిరీక్షణ కోల్పోతున్నాం, ఇంకో పక్కన నిరీక్షణను దేవుడు రేపుతున్నాడు. నాకు మనసులో ఉంది, వాతావరణం సాతానుకు సంబంధించింది కాదు. మీరు మళ్ళీ చెప్తున్నా, వర్షం పడింది అనుకో, సాతాను గడి ఎంత పని చేసామంటారు. కాదు, వాతావరణం దేవుని చేతిలో ఉంటుంది. క్లైమేట్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. చప్పలు కొట్టి కనపరచండి గట్టిగా. దేవుని చేతుల్లో ఉంటుంది, సాతానికి సంబంధం లేదు అసలు. సాతాను కూడా పర్మిషన్ అడిగి రావాలా. ఆ వచ్చింది పర్మిషన్ అడిగి వస్తేనే యోబుని సుడిగాలి చేత వాళ్ళ కుటుంబాలను, వారికి ఉన్న పంటలను, పశువుల్ని, గేదెల్ని ఏమండి దహించి వేసిని. అగ్నితో, సుడిగాలితో, గాలితో పర్మిషన్ తీసుకొని వాడైనా వస్తాడు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా సాతాను కూడా అధికారము లేదు. మొదటి విషయం చక్కగా రాసుకోండి, వినండి. నిరీక్షణ లేకపోతే ధైర్యాన్ని కోల్పోతావు. ఏం కోల్పోతావు? దేవుడు మాకున్నాడు, దేవుడు మాకు చేస్తాడు, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మాకు ఇస్తాడు, సర్దుతాడు, దేవుడు పనిస్తాడు,
దేవుడు మమ్మల్ని బలపరుస్తాడనే ఆలోచన నీకు లేకపోతే, ఆ నిరీక్షణ నీకు లేకపోతే ధైర్యం ఉండదు. ఇంకా పిరికోడి అయిపోతావు, పిరికిదాని అయిపోతావు. పిరికోళ్లకు దేవుని రాజ్యంలో చోటు లేదు. ప్రకటన గ్రంథంలో రాశాడు, దేవుని రాజ్యంలో చోటు లేదంట. దేవుని సంగమా గమనించండి. మొదటి విషయం జాగ్రత్తగా, యోబుకు వచ్చిన పరిస్థితులు 1 కాదు 2 కాదు. హలో, వింటున్నారా? ఆయనకున్నటువంటి పశు సంపద మొత్తం చచ్చిపోయినాయి, ఆస్తులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, పిల్లలు 10 మంది చచ్చిపోయారు. ఒక్క బిడ్డ మంచాన పెడితే ఏం వణికిపోతామో మనం. వింటున్నావా? ఒక్క బిడ్డ మంచాన పెడితే, ఒక్క బిడ్డ మాట వినకపోతే, ఒక్క బిడ్డ దూరం అయిపోతే ఏమి నలిగిపోతామో. అందుకే అప్పుడప్పుడు ఈ వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటుంటా. 10 మంది బిడ్డలు పోయిన యోబు నిరీక్షణను కోల్పోలా. యోబు ఎదురు చూపులు ఏంటో తెలుసా? నా దేవుడు తీసుకున్న దేవుడు మరలా ఇస్తాడు. దేవుని బిడ్డలారా, నిరీక్షణ లేకపోతే, అంశం పేరేంటి? నిరీక్షణ లేకపోతే ధైర్యాన్ని కోల్పోతావు. ధైర్యం ఉండదు. అయిందానికి కాందానికి అధైర్యపడిపోతుంటాం, నిరీక్షణ కోల్పోతుంటావు. మనం ఒక పాట కూడా పాడుకునేవాళ్ళం, మా కాపరి నీవై ఉన్నందున మేము ధైర్యముగా ఉన్నాం. అవును, మనకు ఆయన కాపరిగా ఉంటే మనకు ధైర్యమే. నిరీక్షణను కోల్పోవద్దు. నిరీక్షణ దేంతో ముడిపడి ఉంది చెప్పండి? శ్రమ మీద ఆధారపడి ఉంది. దేని మీద? నువ్వు నిజంగా శ్రమపడు సంఘం కోసం, నువ్వు నిజంగా శ్రమపడు ఆత్మల కోసం. నువ్వు ఎంతటి పెను ప్రమాదాలైనా సరే ప్రార్థన విడవద్దు. నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నాం. మందిరంలోకి వచ్చి వర్షం పడదలే, దేవుడు చూసుకుంటాడులే అనే నిరీక్షణ మీకు లేదు. ఎదురు చూపు మీకు లేనప్పుడు, ఒక క్యారెక్టర్ మీకు లేనప్పుడు దేవుని శరీరం ఎలా తింటారండి? ఒకరోజు వాళ్ళు దేవునిలో సరి చేసుకున్నారంట. నిరీక్షణ లేకపోతే ఏముండదంట సార్? ఏముండదు? ధైర్యం ఉండదు. ఇంక నీకు అన్నిటికీ అదిరిపోతావు, బెదిరిపోతావు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇదే యోబు గ్రంథం 19వ అధ్యాయము 10వ వాక్యం చదవండి. 19:10. నలుదిశలు ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును. బాబా చప్పలు కొట్టి కనపరచండి ఈ మాటకి. ఇలా చెప్పగలిగినోడు ఉన్నాడా? ఒక చెట్టుని పెళ్ళగించినట్టు, పీకేసినట్టు ఆయన నా నిరీక్షణను పీకేసాడు. అయినా నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు అంటున్నాడు. దేవుణ్ణి నేను ఎన్ని శ్రమలు పెట్టినా నేను నిరాశపడలేదే, అధైర్యపడలేదే. బూడిద జల్లుకుంటూ, చిలపెంకుతో గోక్కుంటూ, భార్య ఒకసారి దూషించి చనిపోమన్నా కూడా, ఆ మాట నాకు డిస్కరేజ్గా ఉన్నా కూడా దేవుణ్ణి నేను విడిచిపెట్టలేదే. నా నిరీక్షణ ఆధారాన్నే పెళ్ళగించాడు. నేనేం భయపడలేదే. యోబు గారు అంటున్నారు, అసలు నిరీక్షణకు ఆధారము లేనప్పుడే, పెరికివేసినప్పుడే ఆధారం కలిగి ఉన్నాడు. నా దేవుడు ఎప్పటికైనా 2 అంతలు చేయగలడు అనే నమ్మకం కలిగి విశ్వాసం జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇంకా నీకు కానీ పోతేనా ఇంకా రావులే, మనకు రావనే అధైర్యపడిపోతుంటాం. నిరీక్షణ లేదు, ఎదురు చూపు లేదు, ఆశ లేదు, హోప్. ఒక ఆమె నాతో అంది, ఒక బరియల కార్యక్రమానికి భూస్థాపనకి వెళ్తే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినోడు వస్తాడో లేదో కూడా తెలియలేని రోజుల్లో ఉన్నామయ్యా అంటుంది. అంటే ఆమెకి ఏమి లేదు, నా బిడ్డ బయటికి వెళ్ళాడే, నా భర్త బయటికి వెళ్ళాడే, నా భార్య బయటికి వెళ్ళిందే, ఊరు వెళ్ళారే, తిరిగి వస్తారనే నిరీక్షణ నీకు లేకపోతే ఎందుకు నువ్వు భక్తి చేయటం?
నీకుందా? నిరీక్షణ ఉండాలిగా. మేము బాగుంటాం, ఎక్కడున్నా మేము మా పిల్లలు అని ఒక నిరీక్షణ ఉండాలా. నిరీక్షణ ఆధారమే లేకుండా చేశాడంట. అసలు నిరీక్షణకు ఆధారమే లేకుండా చేశాడంట. వింటున్నారండి? 119వ కీర్తన 119వ కీర్తన 49వ వాక్యం చదవండి. 119వ కీర్తన 49వ వాక్యం. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము, దాని వలన నీవు నాకు. అదిగో నిరీక్షణ పుట్టాలా పోవాలా? చెప్పాలి మీరు. ఎన్ని వాక్యాలు వింటా ఉంటే నీకు నిరీక్షణ రావాలి అని యోబు ధైర్యం కలిగి ఉన్నాడు. యోబు ఎన్ని పరిస్థితులు వచ్చినా ధైర్యం కలిగి ఉన్నాడు. ఇంకా మనకు నోవాహు కాలంలో కురిసినట్టు కురవదని చెప్పాడు. ప్రపంచానికి కురవదన్నాడు, కానీ అక్కడక్కడ కురుస్తీ అనే మాట తెలియదు జనాలకి. ప్రభుని అడిగావు అనుకో, ఒరే అక్కడక్కడ కురుస్తీ కానీ ప్రపంచమంతా కురవదని చెప్పాను నేను. అక్కడక్కడ కురుస్తీ. ఎందుకంటే కురవకపోతే, నష్టం జరగకపోతే, ప్రాణ నష్టం, మనుషులు వినరు. ఈరోజు మన ఊర్లోకి రాలేదనుకుంటున్నావేమో, గుంటూరు టౌన్లోకి ఏమంటే ఏ మూల చూసినా నీళ్లు ఇంకిపోయాయి. జాగ్రత్త పడండి. వాక్యం చెప్తా ఉంది, నీ సేవకునికి నిరీక్షణ ఏమిటంటే నీ మాట. ఆయన మాట వలన సేవకునికి నిరీక్షణ. దేవుని మాట వలన మనకి నిరీక్షణ వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మాట వలన మనకేమొచ్చిందండి? గట్టిగా చెప్పాలి. ఆయన మాట లేకపోతే నిరీక్షణే రాదు. ఆ మాట వినే కొద్ది చూడండి, ఇప్పుడు మనకి ఎన్ని పరిస్థితులు వచ్చినా నిలబడాలనిపిస్తుంది. వాక్యం విన్నంతసేపే. నిరీక్షణ లేకపోతే ధైర్యంగా ఉండలేం. చెప్పండి, ధైర్యంగా. అబ్రహాము కూడా నిరీక్షణ ఉందంట. ఎప్పుడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. అసలు ఒక ఆధారం లేనప్పుడు అంట అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడంట. వినండి, రోమాపత్రికలో ఉంటుంది ఆ మాట. 4వ అధ్యాయం 18వ వచనంలో, రోమాపత్రిక 4వ అధ్యాయం. అబ్రహాముకి అసలు నిరీక్షణ అనే పదానికి మీనింగే తెలియదంట. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జన్ములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి ఉన్నాడంట. ఏమండి, ఇందాక యోబును చూసాం. నిరీక్షణను దేవుడు పెరికివేసిన యోబు నిరీక్షణ పోగొట్టుకోలే. శ్రమలను బట్టి కష్టాలను బట్టి యోబు నిరీక్షణ కోల్పోవాలా. అబ్రహాముకు కూడా నిరీక్షణ లేని రోజుల్లోనంట నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇంకా శారమ్మకైనా లేదు, 100 ఏళ్లకైనా పిల్లోడిని ఇస్తాడనే నమ్మకం అబ్రహాముది. స్తోత్రం చెప్పండి. ఆయన ఎదురుచూపులు, ఎప్పటికైనా నేను వారసుని చూస్తాను. అది అబ్రహాము యొక్క నిరీక్షణ. యోబు నిరీక్షణ, మరలా పోయిన బిడ్డల్ని నేను చూస్తాను. ఆస్తి కాదు, పోయిన బిడ్డలు నేను చూస్తాను. మన బిడ్డలు ఎండిపోతున్నా, శిథిలమైపోతున్నా, మన బిడ్డలు పాడైపోతున్నా, మందిరానికి రాకపోయినా, ఆగిపోయినా పట్టించుకున్న వాళ్ళు లేరు. సేవకుడు చెప్పినట్టుగా వినరు. దేవుడికి ఫస్ట్ ప్లేస్మెంట్ ఇవ్వం మనం. నిరీక్షణ లేకపోతే ధైర్యాన్ని కోల్పోతావు. చెప్పండి, ఏం కోల్పోతారు? ఒక పాయింటే చెప్పాను. రెండో మాట చూడండి, పరిశుద్ధ గ్రంథమందు 42వ కీర్తన 5వ వాక్యం. 42వ కీర్తన 5వ వాక్యం, తొందరగా. 42 5వ వాక్యం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ
ఉంచుము. కోరాహు కుమారులు రాశారు ఇది. ఎవరండి రాసింది? కోరాహు కుమారులు. వింటున్నారా? ఎవరు రాసింది ఇది? కోరాహు కుమారులు. చచ్చిపోవలసిన వాళ్ళు వీళ్ళు తండ్రితో పాటు. తండ్రి దుర్మార్గుడు, దేవుని సేవకుడి మీదకి, సంఘం మీదకి తిరగబడినాడు. ఆయన పిల్లలు చచ్చిపోలేదంటే వీళ్ళు ఇదిగో ఎంత భక్తిపరులో ఈ కీర్తన బట్టి మనం చెప్పొచ్చు. నా ప్రాణమా, నాలో ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? నువ్వెందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఇప్పుడు చూడండి, వాక్యం చెప్తుంది, నిరీక్షణ లేకపోతేనంట తొందరపడతావు. కోరాహు కుమారులు తొందరపడకుండా ఉండటానికి కారణం ఏమిటంటే వాళ్ళ ప్రాణం ఎప్పుడు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంది. నిరీక్షణ లేకపోతేనంట తొందరపడతావు. రెండోది, ఒకటేమో ధైర్యం పోద్ది, రెండేమో ఎప్పుడు చూసినా తొందరపడుతుంటావు. తొందరగా పోయి జారి పడుతుంటావు, తొందరగా పని చేస్తుంటావు, తొందరగా మాట్లాడుతుంటావు. ఈ పని దెబ్బలే, తొందరపడి మాట్లాడుతుంటావు. అర్థమవుతుందా? కొంతమంది అంటున్నారు, మాకేం చేశారండి మీరు అని అంటున్నారు. కూర్చోబెట్టి చెప్తే ఏం చేశానో తెలియదా? తొందరపడి మాట్లాడుతుంటాం, తొందర దెబ్బలు తింటుంటాం. తొందర ఉండకూడదు దేనికి. అర్థమవుతుందా? మరియా తొందరపడకు. ఏమన్నాడు దూత? తొందరపడకు. పరిశుద్ధాత్ముడు, ఇదిగో పరిశుద్ధాత్ముని ద్వారా నువ్వు గర్భమును ధరించితివి. తొందరపడవద్దు. చెప్పమ్మా దివ్య, ఎన్ని సంగతులు చెప్పాను? ఒకటి చెప్పు. ఇంకొకటి, తొందర పడతావు. అన్నీ తొందరే. తొందరగా వండుకుంటావు, ఉడకో. అంత పొలుగుగా ఉంటుంది బియ్యం. తొందర పడితే అన్నీ నష్టాలే. బైబిల్లో ఉంది, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడంట. దారి తప్పుతాడంట. తొందరగా పోయి రూట్ మర్చిపోతావు. తొందరగా పోయిందంట బ్యాంక్కి వెళ్ళాలని, తీసుకెళ్ళాల్సింది అంటే ఏంటది? బ్యాంకు పుస్తకమే, ఏటీఎం తీసుకెళ్ళాలి. మొన్న అంతే జరిగింది. మా పాస్టమ్మ డబ్బులు తీసుకుందామని ఆతృత ఇవి తీసుకెళ్ళాలని లేదు ఆమెకి. ఇంకో మాట చెప్పనా, తొందరగా పనికి వెళ్ళాలని చెప్పి పైన సొక్కా వేసుకున్నాడు, కింద ఏం వేసుకోలేదు ఆయన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అప్పుడు ఎవడో నీలాంటోడు నాలాంటోడు కనపడి ఏమనిపించట్లేదా నీకు అని అడిగారండి. ఏమనిపించట్లేదు, ఏం చల్లగా కూడా లేదంటే చల్లగా ఉన్నాను. అర్థమవుతుందా? తొందరపడి ఏమేం మర్చిపోతున్నావో, ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, తొందరపడి ఎంత నష్టపోతున్నావో. ఇదిగో ప్రభు భోజనం అనుకున్నంత తొందర ఒకరోజు ముందుగానే సిద్ధపడదామని తొందర లేదు. అర్థమవుతుందా? తొందరపడాల. దేనికి? దైవ కార్యాలకు. తొందరపడకూడదు. దేనికి? తప్పు చేసేదానికి. చాలా తేడా ఉంది. తొందరపడి మాట్లాడకూడదు. మళ్ళీ దొరకదన్నట్టు 1, 2, 3 సార్లు తిన్నామని అరగదు. తొందరపడి తినకూడదు. చిన్నగా తినాలి, అప్పుడు నీకు అరిగిద్ది. ఆఖరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం. 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి నీకు సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. జాగ్రత్తగా వినండి.
నిరీక్షణ లేకపోతే భక్తుడైన ఇర్మీయా గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు, సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉండలేవు. ఏం కలిగి ఉండలేవు? సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉండు. అంటే మీ ఉద్దేశం దేవుడి ఉద్దేశం ఒకటై ఉండాలి. మీ ఉద్దేశం వేరుగా ఉంది, దేవుని ఉద్దేశం వేరుగా ఉంది. యెషయా గ్రంథంలో రాస్తాడు 53వ అధ్యాయంలో, అతడిని నలగొట్టుట నాకు ఇష్టమాయను, అతని వలన నా ఉద్దేశములు నెరవేర్చుకుందును. యేసుక్రీస్తు వారు మనందరి పాపాల కొరకు చచ్చిపోవటం, నలిగిపోవటం దేవుని ఉద్దేశం అంట. ఆయన ఉద్దేశంలో మీకు శ్రమలు ఇవ్వాలని ఉందనుకో, నువ్వు అనుభవించాల్సిందే, కాదంటానికి లేదు. ఆయన ఉద్దేశంలో నువ్వు దీవించబడాలని ఉంటే చేసేదేమి లేదు. అందరూ దీవించబడరు, అందరూ శ్రమలు పడరు. ఎవరికి తగ్గది వాళ్ళకి దేవుడు ఇస్తుంటాడు. నిరీక్షణ లేకపోతే వాక్యం చెప్తుంది, సమాధానకరమైన ఉద్దేశాలు నీకుండవు. అంటే ఇప్పుడు నీకేముండదు అంటాడు? సమాధానం ఉండదు, ఒకరితో ఒకరు సమాధానం ఉండదు. ఆ పాత్ర ఇచ్చేటప్పుడే చూసుకోవచ్చు మీ మోకాలు. నీ పక్కన ఆమెకు నువ్వు ఇయ్యాలా, నువ్వు ఆమెకిచ్చి ఏమో తెప్పిస్తావా? అది అట్లాంటి హై డ్రామాలు చాలా చూశాను నేను ఈడ. పాత్ర కింద పెట్టకూడదు, పాత్ర అక్కడే అర్థమైపోయింది నీ భక్తి ఏందో. పాత్ర బాప్తిజం లేని వాళ్ళకి ఇవ్వకూడదు, అందించలేని దానికి. ఎందుకంటే నీకు ప్రభు భోజనం అందించలేని ఆమెకు నీకు ఎందుకు అంటున్నా? ఆయన అందించలేనంత పక్షివాతం ఏం రాలేదే నీకు? కాళ్ళు చేతులు ఏం పడిపోలేదు నీకు? పడిపోయా? పనికి బలి చలాగ్గా ఉంటావు పారెత్తి పాత్ర అందించడానికే. బాప్తిజాలు లేనోళ్ళు ముట్టొద్దు. ఎవరు ముట్టాలి? బాప్తిజములు తీసుకున్న వాళ్ళే, సరి చేసుకున్న వాళ్ళే. నా క్యారెక్టర్ ఏమిటో, నిరీక్షణ అంటే క్యారెక్టర్. మనం చదువుకున్నాం శీలం, ఇప్పుడు మనకి శీల పరీక్ష, క్యారెక్టర్ పరీక్ష. అసలు నేను ఎంత మాత్రం అర్హుణ్ణని ఆ పాత్రను ముట్టుకోవాలి. పోరాటం, రాత్రి నుంచి పోరాటం ఉంటుంది నాకు. నీకు అసలు ఏమి ఉండదు, నీకు తేలిక అయిపోయింది. తిడతావు, విరుస్తావు, విరవబడతావు. అర్థమైందా? తిడతావు, విరుస్తావు, విరవబడతావు. కుటుంబాలను అందుకే దేవుడు ఏం చేస్తాడంటే అల్లకల్లోలం చేస్తుంటాడు, నెమ్మది లేకుండా చేస్తుంటాడు, సమాధానం లేకుండా చేస్తాడు. ఏంటి పాస్టర్ గారు మా కుటుంబంలో సమాధానం లేదంటే, నేను చెప్పేది అదే. సరి చేసుకోకుండా నువ్వు పాత్రని ముట్టుకోబట్టి సమాధానం లేదు. మీకే సమాధాన పడండి. పక్కన వాళ్ళని తీసుకొని, ఒకవేళ నేను నీ పట్ల ఏదైనా తప్పు చేస్తే మన్నించని అడగండి. ఒకసారి చూద్దాం, అసలు ఇప్పుడు అడగండి. పక్కన వాళ్ళని చూడండి, అడగటానికి కూడా నీకు ముఖం రాట్లా. మీకెళ్ళే పెడతాను కెమెరా. అడగండి. ఎవరెవరు గొడవలు ఉన్నాయమ్మా? గొడవలు ఎవరెవరికి ఉన్నాయి? తినటానికి బలి వచ్చారు ప్రభు శరీరాన్ని, సరి చేసుకోకుండా ఇస్తారు నీకు. ఒకవేళ సరి చేసుకున్నట్టుగా నువ్వు నటించావు, అది కూడా దెబ్బే. సరి చేసుకున్న దాకా నేను వదలడు. అట్లని మనం సరి చేసుకున్నట్టుగా నటించి తీసుకున్నావు, అది నష్టమే. యథార్థంగా నీకు నువ్వు మనస్సాక్షి ఉందిగా, నీకు మనస్సాక్షి చేత గద్దించబడి తీసుకో, ఒప్పుకొని తీసుకో, సరి చేసుకొని తీసుకో, సమాధానపడి తీసుకో. నిరీక్షణ లేకపోతే 3 నష్టాలు చెప్పా. ధైర్యంగా ఉండవు, ఇంకా తొందరపాటు నీది, ఏడకు పోతావో తెలీదు. అర్థమవుతుందా? 3వదంట సమాధానం ఉండదు నీకు, సమాధానం ఉద్దేశాలు ఉండవు. ఈ నిరీక్షణ, ఏ నిరీక్షణ? క్రీస్తు కోసం శ్రమ, ఓర్పు, పరీక్ష కలిగిన ఈ నిరీక్షణ మనలను
సిగ్గుపరచదు. క్రీస్తు కొరకు పడే ప్రతి ప్రయాస మనలను సిగ్గుపరచదు. తుఫాన్ అని దేవుడు పంపించిన తర్వాత, ప్రకటించిన తర్వాత ఆపటానికి నేనెవడిని? అదేదో ముందే నేను ప్రార్థన చేసి ప్రభువా నష్టపోకుండా, కేరళలో 200 మంది చచ్చిపోకుండా ఆ పని చేసి ఉండేవాడిని. అర్థమవుతుందా? మన వంతు ప్రార్థన చేయటమే, బడాయి చేయకూడదు. నేను ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందని ఉట్టిదే. కాసేపు భక్తులు ఆరాధన చేసుకుంటారని ప్రభువు వాతావరణాన్ని కాసేపు పొడిగా ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లేకపోతే వారమంతా ప్రార్థన లేకుండా ఈ సినిమాలకి షికార్లకు పోతారని దేవుడు కాసేపు పొడి వాతావరణం ఇచ్చాడు. ఒకవేళ మళ్ళీ ఇది అయిపోయి వెళ్తే పడినా పడొచ్చామో నేను చెప్పలేను. అదిగో తీరం దాటిపోయిందంట, మునగపాడు దాటి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండండి. ఒక యోబుల, ఒక అబ్రహాముల. వాళ్ళ నిరీక్షణ పోగొట్టుకున్న, ఇదిగో ఏమండి, అబ్రహాము నిరీక్షణ ఏమిటంటే బిడ్డని పొందుకోవాలని నిరీక్షణ. యోబు నిరీక్షణ ఏమిటంటే పోగొట్టుకున్న పిల్లల్ని పొందుకోవాలనే నిరీక్షణ. అర్థమవుతుందా? మరి నీ నిరీక్షణ ఎలా ఉందో, నీ ఆశ, నీ ఎదురు చూపులు దేనికోసమో నాకు తెలియదు, కానీ వాక్యం చెప్తుంది దేవుని కొరకు నీ నిరీక్షణ అయితే ఎంత బాగుంటుందో. ఆయన రాజ్యం కొరకైతే, ఆత్మల కొరకైతే ప్రభు మనలను నిండారుగా దీవించునుగాక. ఆమేన్. నిరీక్షణతో మనలను బలపరచునుగాక. ఆమేన్.